వన్ ఆఫ్ ద కామన్ రీజన్స్ అండర్ 5 మార్టాలిటీ ఏముండేదంటే న్యూమోనియా, డైరల్ ఇల్‌నెస్, సెప్సిస్. ఒకప్పుడు మలేరియా ఉండేది. ఇప్పుడు చాలా వరకు మలేరియా ఇన్సిడెన్స్ తగ్గిపోయింది. ఈ న్యూమోనియా ఇన్సిడెన్స్ ఓవర్ ద ఇయర్స్ చాలా వరకు మనకి గవర్నమెంట్ చాలా హెల్ప్ చేసింది. మనకి న్యూమోనియాకి వ్యాక్సినేషన్స్ వాడతాం. ఇన్‌ఫ్లుయెన్జా వ్యాక్సినేషన్, హిప్ వ్యాక్సిన్ ఇస్తాం, న్యూమోకాకల్ వ్యాక్సిన్ ఇస్తాం. సో, ఇదివరకు ఈ గవర్నమెంట్ వ్యాక్సినేషన్ షెడ్యూల్స్‌లో కంపల్సరీగా ఉండేవి కాదు. ఇట్ వాస్ లైక్ అన్ ఆప్షనల్ వ్యాక్సిన్. బట్ నౌ గవర్నమెంట్ హాస్ ఇంట్రొడ్యూస్డ్ ఈ బ్యాక్టీరియాకి సంబంధించిన వ్యాక్సినేషన్స్ ఇంట్రొడ్యూస్ చేసేసింది గవర్నమెంట్ షెడ్యూల్‌లో. సో, ఓవర్ ద ఇయర్స్ డెఫినెట్‌లీ అండర్ 5 మార్టాలిటీ హస్ కమ్ డౌన్. ప్రాబబ్లీ ద ఇన్సిడెన్స్ ఆఫ్ న్యూమోనియా హస్ కమ్ డౌన్. బట్ పేరెంట్స్‌కి ఒక మిస్‌కన్సెప్షన్ ఉంటది. మేము ఇన్ని వ్యాక్సిన్స్ యేసుకుంటున్నాం. ఎలా మా బేబీకి న్యూమోనియా రావాలి అని. మనం ఎంతమంది మనుషులు ఉన్నామో అంతే వైరస్, బ్యాక్టీరియా కూడా మనతో పాటు జీవిస్తున్నాయి. మనం వ్యాక్సినేషన్స్ ఎందుకు ఇస్తున్నాం? సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ తగ్గించుకుంటానికి. ఎందుకంటే కొన్ని రకాల ఈ న్యూమోకాకల్ బ్యాక్టీరియా, ఈ హిప్ బ్యాక్టీరియా చాలా సీరియస్ న్యూమోనియా వస్తది. ప్రాణ ప్రమాదం రిస్క్ ఉంటది. న్యూమోకాకస్ అయితే బ్రెయిన్ ఫీవర్, మెనింజైటిస్ అయన్నీ కూడా కాజ్ చేస్తాయి. సో, మనం సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ తగ్గించుకుంటున్నాం. బట్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటదని ఎవరు 100% చెప్పలేం వ్యాక్సిన్ తీసుకుంటే. బట్ డెఫినెట్‌లీ సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్‌ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.